నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. కొన్ని కుటుంబాలు భయంకరమైన శ్రమలో ఉంటాయి. అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉంటారు కొంతమంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఇల్లు దొరలటం కష్టమైపోయి ఏం చేయాలో అర్థం కాదు. చచ్చిపోతే బాగుండని యాతన పడుతుంటారు, వేదన పడుతుంటారు, చావును ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుల బాధ భరించలేక కుటుంబ సభ్యులు. ఇంటిలో వెలిగించబడిన ఒక దీపం ఉంటే ఆ వ్యక్తి వెలిగించాల మిగిలిన వాళ్ళని. ఏ విషయంలో తెలుసా? విశ్వాస విషయంలో వెలిగించాలి. ఏమనో తెలుసా? కృంగిపోవద్దు, భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. మనం ప్రభువుని నమ్ముకున్నాం, యేసయ్య బిడ్డలం. ఆయన మనల్ని అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం. ఆయన మనల్ని రోడ్డు పాలు అవడానికి అప్పగిస్తే రోడ్డు పాలు అవుదాం. అంత మహామహుడే ఆ మహిమను వదిలిపెట్టి మన కోసం వచ్చి నవ్వుల పాలయ్యాడు కదా. ఉమ్ములు సహించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, పిడి గుద్దులు తిన్నాడు, అరచేతి దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన అవమానాల్లో మనమెంత? ఏ పాపము చెయ్యని ఆయన అన్ని అవమానాలు పొందితే తెలుసో తెలియకో కొన్ని పొరపాటు క్రియలు చేసి అప్పుల పాలే మనం కొంచెం అవమానం పొందుతున్నాం. ఇదేం పెద్ద మన కిరీటం కింద పడిపోయే విషయమేం కాదుగా. ఓర్చుకుందాం. విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. మనకు నిరీక్షణ కలదు. ఏంటి నిరీక్షణ అంటే, ఈరోజు మీరు చూచుచున్న ఐగుప్తీయులని ఇక ముందు మీరు చూడరు అని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజంతో సెలవిచ్చాడు. ఆ దేవుడే ఈరోజు నాకు మనకి సెలవిస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు, ఈ అప్పులు, ఈ కలత, ఈ కన్నీళ్లు, ఈ అవమానాలు ఇక ముందు ఉండవు. ఇక ముందు ఉండవు. దేవుడు వాటిని తొలగిస్తాడు. ఇంటిని వెలిగించే వ్యక్తికి ఉండే మరో లక్షణం, విశ్వాసములో వాళ్ళని స్థిరపరచాలి, నిలబెట్టాలి. కృంగిన వారిని లేవనెత్తాలి, బలహీనపడ్డ వారిని బలపరచాలి, ధైర్యము చెడిన వారికి ఓతమివ్వాలి. ఏం దేవుడో ఏమో ఇట్లా అయిపోయింది బతుకు, ఎంత బయటపడేటట్టు ఏం కనపట్ల అంటే, మన కొరకు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. మన కొరకు దేవుడు ఒక ఆశ్చర్యక్రియ చేస్తాడు. మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదే మాట, ఇదే మాట, ఇదే మాట, ఇదే మాట నీ నోటి నుంచి నిరంతరం విడుదల అవుతానే ఉండాలి. దీనికి వ్యతిరేకమైన మాట రాకూడదు నీ నోట. దీనికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావంటే నీ ఇల్లు చీకటైపోయింది. మన కర్మెట్ట గాలింది, మన దరిద్రం ఎట్ట తగలబడింది, ఏం చేద్దాం? మీ దరిద్రం ఇది, మా దరిద్రం ఇది, నా దరిద్రం ఇది, నీ దరిద్రం అనకూడదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మనల్ని కొంతకాలం శ్రమకు అప్పగించాడు. సహిద్దాం, భరిద్దాం. తప్పకుండా వీటన్నిటిని దీవెనలుగా నా దేవుడు మారుస్తున్నాడు.
అను. నీ పిల్లలకు చెప్పు, నాయనా నువ్వు అనుకున్నది జరగలేదని కృంగిపోవద్దురా. మన దేవుడు గొప్పవాడు. నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే గొప్ప కార్యాలు చేస్తాడయ్యా. అమ్మగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి, నాన్నగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి నీ బిడ్డలకి. కొడుకుగా, కూతురుగా నిరీక్షణ ఇవ్వాలి నీ పిల్లలకి. విశ్వాసంలో దిగజారిపోయి పోనీకూడదు, లేవనెత్తాలి, ధైర్యం ఇవ్వాలి. లేడా దేవుడు? కాడా బలవంతుడు? చేయడా సహాయం? కన్ఫర్మ్. భార్యను ధైర్యపరచాలి, భార్య భర్తను ధైర్యపరచాలి. కృంగిపోవద్దయా. అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం. సామాగ్రి రోడ్డు మీద వేసి గతి పడితే అంత అవమానాన్ని కూడా సిద్ధపడదాం. ఏసై కంటే గొప్పవాళ్ళం ఏం కాదు. మనకేదో అయిపోయింది, అవమానం అయిపోతుంది, పరువు పోతుంది, సద్దాం బతుకుదాం. వద్దా. మన దేవుడు చచ్చిన వాడైతే చద్దాం మనం. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. ఎల్ షడ్డాయ్. ఎందుకయ్యా మనం చచ్చేది? ఎందుకయ్యా? వద్దు, ఓర్చుకుందాం, ఎదురు చూద్దాం. మన కోసం ఎంత అద్భుతమైన చేయటానికి సిద్ధం. మన ఓర్పు, సహనం, మన విశ్వాసం పరీక్షింపబడుతుందయ్యా. ఓ భార్య నీ భర్తకు చెప్పాలి, మన విశ్వాసం పరీక్షింపబడుతుందయ్యా. ఓ భర్త నీ భార్యకి చెప్పాలమ్మా, తండ్రి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటున్నాడు. ఇబ్బంది కొలిమిలో నలిపి మనల్ని టెస్ట్ చేసుకుంటున్నాడు. ఆగమ్మా, ఆయన కార్యం జరిగిద్ది. ఇరుకునే విశాలంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు, ఓటమిని గెలుపుగా మారుస్తాడు. కొంచెం ఆగు, చూడు. ఎంతమంది ఉన్నారండి ఇట్లా? మాదిరికరమైన జీవితం, ఓర్పు, సహనాలు, క్షమాగుణం, దయాగుణం మాత్రమే కాదు. బలహీనపడి కృంగిపోయి భయపడుతున్న కుటుంబానికి బాసట, ధైర్యం. ఏం భయపడద్దు, యేసయ్య ఉన్నాడు, ప్రార్థన చేద్దాం. అంత కాకపోతే ఉపవాసం ఉందాం, మొర్ర పెడదాం, దేవుడు కదులుతాడు. ఏం నమ్మకం లేదా? ఎంతమంది జీవితంలో కార్యం చేయాలా? భక్తులను వదిలిపెట్టాడా? అన్యాయస్తుడా? అబద్ధీకుడా? వాగ్దానం ఇచ్చి తప్పుతాడా? నో నో, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. వెలిగించాలి ఇంటిని. నువ్వు వెలిగించబడాలి, ఇంటిని వెలిగించాలి. కృంగిన వేళ లేవనెత్తే తట్టు నువ్వు తయారు కావాలి. గుర్తుపెట్టుకో, దేవుని చేత నిజంగా వెలిగింపబడ్డ వాళ్ళ దగ్గర నుంచి ఈ లక్షణాలు బయటకు వస్తాయి. ఓటమిని ఒప్పుకోరు, అవమానం వచ్చిందని కృంగిపోరు, ఆనందంగా స్వీకరిస్తారు. చిరునవ్వుతో, ముసిముసి నవ్వులతో అవమానాన్ని తాళుకుంటారు. ఎందుకు? తెలుసు ఏం జరిగిద్దో. నీ స్థితి చూసి నవ్విన వారే, నీ స్థితి చూసి నవ్విన వారే, సిగ్గుపడి దినమొచ్చేనులే, విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని యేసును బట్టి, ప్రభువుని బట్టి, నిన్ను నన్ను బట్టా? మరి గందరగోళం అయిపోయిన నీ లైఫ్, చిందరవందరైపోయిన నీ లైఫ్, యేసును బట్టి ధైర్యం ఉంది, ఒక క్రమంలో నీకు వచ్చిద్దని. సమర్థుడా, చేతగానుడా? నిందపాలయ్యావా? మొయ్యి. నిందపాలయ్యావా? మొయ్యి. ఉంటుందా నింద? పూదండగా మారిద్దే. లేడా? చూడట్లేదా?
గమనించట్లేదా? అన్నీ చూస్తూనే ఉన్నాడు, గమనిస్తున్నాడు. ఎంత మాత్రం ఉంది సరుకని. సంతోషంగా స్వాగతించు, నీకు స్తోత్రం అను. ఆయనకెళ్ళే చూసి కన్నీళ్ళు గారు. ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలయ్యాను, ఈ ఆకలిని బట్టి నీకే వందనాలు, ఈ లేమిని బట్టి నీకే వందనాలు, ఈ వస్త్రహీనతను బట్టి నీకే వందనాలు, నవ్వుల పాలైన నా బ్రతుకుని బట్టి నీకే వందనాలు, నీకే నిన్ను వదలను ప్రభువా. నేను విశ్వాసాన్ని కోల్పోను. కానీ చావను. నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఆ సమస్యలు, ఈ సమస్యలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, ఇక నేను ఎందుకు బతకాలి, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, ఈ వీటిని ఆధారం చేసుకొని చావను. నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు ఉన్నావు. నేను చావు బతుకు అంటే నువ్వు లేవు అని నేను నమ్మినట్టయితే, చావుకి ఇవ్వంటే నువ్వు లేవు అని నమ్మినట్టయితే. నేను ఎందుకు నమ్ముతా అట్లా? నువ్వు ఉన్నవాడవు, నువ్వు ఉన్నవాడవు. చూస్తానే అవమానానికి అప్పగించావు, పర్వాలేదు. మరి నేను క్షమించే మెట్టు ఎక్కాలంటే నన్ను అవమానపరిచేవాళ్ళు కావాలిగా, ఓర్పు అనే మెట్టు ఎక్కాలంటే నన్ను ఏడ్పించేవాళ్ళు కావాలిగా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. కలతలు ఎక్కువగా కానీ, ఇబ్బందులు ఎక్కువగా కానీ, కాస్త సెగదగలగానే యేసుప్రభు నమ్ముకుంటే నాకేం లేదు, ఆయన వదిలిపెట్టి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతా, దానికి వెళ్ళిపోతా, దీనికి వెళ్ళిపోతా అని సర్దుకుంటావా? లేకపోతే ఎన్నైనా పర్వాలేదు, నిన్ను వదిలే ప్రసక్తి లేదని మొండిగా కూర్చుంటావా? సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. నీ హృదయంలో తొణుకుతున్న తలంపుల్ని కూడా గమనిస్తుంటాడు. పర్వాలేదు, గట్టిగానే నువ్వు నిగ్గు తేలితే అప్పుడు ఓపెన్ చేస్తాడు, అప్పుడు ఓపెన్ చేస్తాడు. నువ్వు పట్టజాలవిక, ఏ కహానీ బాత్ ని, ఏ సచ్ బాత్ హై. దేవునికి స్తోత్రం. ఓపెన్ చేస్తాడు అప్పుడు. నీ 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 పక్షమున ఆయన ఉన్నాడని, నీకు దేవుడు తోడై ఉన్నాడని సకల జనులు తెలుసుకునేటట్టు చేస్తాడు. అవునా అన్న? అట్లా కూడా జరిగింది. ప్రకటన గ్రంథంలో ఉంది, నేను నిన్ను ప్రేమించుతునని సాతాను సమాజం వాళ్ళంతా తెలుసుకునేటట్టు వాళ్ళని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అన్నాడు. ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పాడు ఆ మాట. నీ పక్షంగా కార్యం చేస్తాడు దేవుడు. అయితే ముందే చెప్తున్నా, ఒకవేళ అవమానాల్లో నువ్వు ఉంటే సహించు, విశ్వాసాన్ని వదలొద్దు, ఇంటి వాళ్ళని వెలిగించో, బలపరచో, శ్రమ ఎక్కువయ్యే కొద్దీ ప్రార్థనకు పురికొల్పో, దేవునికి దగ్గర చేయి.
అసలు ఇక చూసుకో, సగ ఎక్కువయ్యే కొద్దీ దగ్గర అవుతుండాలి దేవునికి. వాడు మాత్రం ఎంతసేపు శోధిస్తాడు? సోదేశు వెళ్తాడు వాడే శోధించి శోధించి ఇసుగుబుట్టి. ఆటేకాల శోధింప బాడా నీయడు. ఇక చాలే పోరా అంటాడు. నువ్వు ఎన్ని ట్రిక్కులు చేసావో అన్ని ట్రిక్కులు నా బిడ్డ సహించదుగో నాకెళ్ళే చూస్తున్నాడు. నాకెళ్ళే చూస్తున్నాడు. నువ్వు అదిగో నా కుమార్తె, నా కూతురు నాకెళ్ళే చూస్తుందిరా, ఇంకెక్కువైందిరా. అదిగో నా బిడ్డ కన్నీళ్ళు, నా బుడ్డిలో దాచాను నా బిడ్డ కన్నీళ్ళు. అక్కడి నుంచి అని గద్దించి నిన్ను గూర్చాను తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, చేతులెత్తి దీవిస్తాడు. నీవు దీవించబడిన దానవు, దీవించబడినవాడు. అప్పుడు నేను చెప్పిన ఈ వాగ్దానాలు నెరవేరుతాయి. ఇక్కడ ఉంది, ఆడ కూడా ఉంది. అందుకే చెప్తున్నా, విశ్వాసాన్ని వదలకూడదు. ఇంటిని కూడా విశ్వాస విషయంలో బలహీనపడనీయకూడదు. ఏం చేశాడు మనకు దేవుడు అననీయకూడదు. చేస్తాడాగు, ఎప్పుడు చేస్తాడాగు. నువ్వు 100 సార్లు అడిగిన ఇదే సమాధానం, దేవుని కార్యం జరిగిద్ది, దేవుని కార్యం జరిగి తీరిద్ది, అంతే, నిశ్చయం. చెప్పండి, అందరూ చెప్పండి. ఎంతమంది బాధల్లో, వేదనలో, దుఃఖంలో, కన్నీళ్లలో కృంగిపోయి ఉన్నారు? చెప్పుకోండి మనసుతో, దేవుని సమాధానం నిశ్చయం. ఏదో కాసేపు ఓదార్చి పంపించడం కాదు, ఇక్కడ వాస్తవమే చెబుతున్నా, ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నా. దేవునికి మహిమ. గట్టిగా చెప్పాలి ఒకసారి అందరూ కలిసి, విశ్వాసంతో. నా దేవుని సమాధానం నీకు రాబోతుంది. కానీ తెలియకుండా నువ్వు శ్రమ పడట్లా తెలుసా? తల్లి కడుపులో పడక ముందే నువ్వు తెలుసు ఆయనకి. నువ్వు తెలిసినప్పుడు, నీ పేరు తెలిసినప్పుడు, నీ పుట్టు పూర్వోత్తరాలు తెలిసినప్పుడు నీ బాధలు తెలియవా? నీ అవమానాలు తెలియవా? నీ నిందలు తెలియవా? నీ ఆకలి తెలియదా? నీ అవసరత తెలియ, మొత్తం తెలుసు, అన్నీ తెలుసు. తెలిసే గమనిస్తున్నాడు. కాబట్టి నువ్వు వెలిగించబడాలి, నీ ఇంటి వారిని వెలిగించాలి. 3వది, సంఘమును వెలిగించాలి.